హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత ఈ వీడియోతో మీ ముందుకు వస్తున్నా. మీరు చూస్తున్నారు కదా, టాపిక్ ఏంటంటే ఎస్ఎస్డి అండ్ హెచ్డిడి డిఫరెన్స్ ఒకసారి మనం చూద్దాం. మనకు కంప్యూటర్లో చాలా ఇంపార్టెంట్ అయినది హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్లో చాలా టైప్స్ ఆఫ్ హార్డ్ డిస్క్స్ ఉంటాయి. ఈ హార్డ్ డిస్క్ గురించి, ఈ టూ హార్డ్ డిస్క్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు కదా, ఎస్ఎస్డి అండ్ హెచ్డిడి. ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు డిఫరెన్స్ బిట్వీన్ ఎస్ఎస్డి అండ్ హెచ్డిడి. సో ఇక్కడ మనకు ఒకసారి మీరు చదువుకోండి, మీకు ఈజీగా డిఫరెన్స్ తెలుస్తుంది. మళ్ళీ నెక్స్ట్ మనం చూద్దాం డిఫరెన్స్ ఎలా ఉంటుందో నేను చెప్తాను. ఒక 5 పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. హెచ్డిడి అంటే హార్డ్ డిస్క్ డ్రైవ్. సో హియర్ హార్డ్ డిస్క్ అనేది చాలా లోన మెకానిజం చాలా ఎక్కువగా ఉంటుంది. చూడండి, హార్డ్ డిస్క్ ఉంది, లైక్ ఒక హార్మ్. సో హార్డ్ డిస్క్ తిరుగుతుంటే అది పైన అది డేటా అనేది స్టోరేజ్ చేస్తూ ఉంటుంది. సో మీకు చాలా పార్ట్స్ కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ కలిపి ఒక మెకానిజం. సో ఈ మెకానిజం వల్ల డేటా అనేది మనకు స్టోరేజ్ అవుతుంటుంది. సో అందువల్ల ఇది చాలా బరువుగా కూడా ఉంటుంది అనుకోండి. సో హార్డ్ డిస్క్ అనేది ఎస్ఎస్డి చూస్తే సాలిడ్ స్టేట్ డిస్క్ అంటారు. ఇది చూడడానికి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. చూస్తారు కదా, అక్కడ ఓన్లీ మనకు సర్క్యూట్ ఒకటే కనిపిస్తుంది. ఇది ఎక్కువ మనకంత మెకానిజంతో ఇది వర్క్ ఏమి ఉండదు. జస్ట్ ఆ సర్క్యూట్తో మనకి మెమరీస్ అనేది స్టోరేజ్ అవుతుంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈజీగా స్టోరేజ్ అవుతుంది. దెర్ ఈజ్ నో మెకానిజం ఇన్ దిస్ ఎస్ఎస్డి. మీకు కనిపిస్తుంది కదా, హార్డ్ డిస్క్లో సింపుల్గా మీకు చూడడానికి చాలా బాగుంది. సో ఇక్కడ మనం మోస్ట్ 5 పాయింట్స్ డిస్కస్ చేస్తాం. ఫస్ట్ వన్, స్పీడ్. స్పీడ్ వచ్చేసరికి, స్పీడ్ అంటే లైక్ ఇప్పుడు ప్రజెంట్ ఏమంటారంటే హెచ్డిడి కన్నా ఎస్ఎస్డి చాలా స్పీడ్గా పర్ఫార్మెన్స్ చేస్తుంది అంటారు. ఎందుకు తెలుసా? హెచ్డిడిలో ఏంటంటే మెకానిజం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఒక డిస్క్ ఉంటుంది, దానికి రొటేట్ చేయడానికి వేరే ఎక్విప్మెంట్ యూజ్ చేస్తారు. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అది రొటేట్ చేసుకుంటూ డేటా స్టోరేజ్ చేసుకుంటుంది. బట్ ఎస్ఎస్డిలో అలా కాదు. ఓన్లీ దానిలో ఎలక్ట్రికల్ సర్క్యూట్ వల్ల మనం ఏమి ఇచ్చిన డేటా ఆ డేటా ఈజీగా సేవ్ అవుతుంది. అంటే మెకానిజం అనేది చాలా తక్కువ ఉంటుంది. అక్కడ మెకానిజం అనేది ఏమీ ఉండదు. సో ఈజీగా సేవ్ అవుతుంది. కాస్ట్ అండ్ కెపాసిటీ చూసుకుంటే హెచ్డిడి కెపాసిటీ స్టార్ట్ ఫ్రమ్ 250 GB టు 20 GB వరకు ఉంటుంది. అదే ఎస్ఎస్డి కెపాసిటీ అంటే 120 GB నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి హెచ్డిడి అనేది కాస్ట్ చాలా తక్కువలో దొరుకుతాయి మీకు. అంటే ఎంత జీబీ ఉన్నా చాలా తక్కువ కాస్ట్కి వస్తుంది. అదే ఎస్ఎస్డి అంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. నెక్స్ట్ పవర్ అండ్ కన్జంప్షన్. ఎస్ఎస్డి అనేది చాలా తక్కువ పవర్ తీసుకుంటుంది, ఎందుకంటే దాని బ్యాటరీ లైఫ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది పవర్ కన్జంప్షన్ వల్ల. అదే హార్డ్ డిస్క్ అనుకోనండి, ఆ లోన జరిగే మిషన్, మీకు ఇందాక స్పిన్నింగ్ మిషన్ చెప్పాను కదా, ఒక డిస్క్ పైన ఒక రొటేట్ అవుతుందని. సో అది తిరగడం వల్ల ఏంటంటే మనకి పవర్ అనేది చాలా కన్జంప్షన్ అవుతుంది. అండ్ అలాగే బ్యాటరీ లైఫ్ కూడా చాలా తక్కువ ఉంటుంది హెచ్డిడిలో. మీకు అది చూపిస్తా, ఆ స్పిన్నింగ్ మెకానిజం అంటే చూపిస్తాను. సో దానివల్లే హెచ్డిడికి అనేది చాలా ఎక్కువ పవర్ కన్జంప్షన్ తీసుకుంటుంది హెచ్డిడి హార్డ్ డిస్క్. అండ్ కమింగ్ టు వెయిట్ అండ్ లేటెన్సీ. వెయిట్ అండ్ లేటెన్సీ అంటే ఎస్ఎస్డి అనేది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఒకసారి బై చేసినప్పుడు చూడండి, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. హెచ్డిడి అండ్ ఎస్ఎస్డిలో కంపేర్ చేసుకుంటే ఎస్ఎస్డి అనేది చాలా లైట్ వెయిట్ ఉంటుంది. హెచ్డిడి అనేది చాలా కొద్దిగా బరువుగా ఉంటుంది. మీరు చూస్తుంటారు నార్మల్ హార్డ్ డిస్క్ చూసేటప్పుడు కొద్దిగా దానిలో చాలా పార్ట్స్ ఉండడం వల్ల, మెకానిజం ఎక్కువ లోన చాలా డిఫరెంట్ పార్ట్స్ ఉండడం వల్ల కొద్దిగా అది హెవీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇంకా నేచర్ ఆఫ్ వర్క్
ఆపరేషన్స్ అంటే నథింగ్ బట్ హెచ్డిడి ఏంటంటే చాలా మూవింగ్ డ్రైవ్స్ ఉంటాయి. లైక్ మీరు చూసారు కదా, ఇందాక నేను చెప్పాను స్పిన్నింగ్ అనేది ఆ పైన ఉంది కదా, అదే దాన్ని స్పిన్నింగ్ అంటారు. సో అది తిరగడం వల్ల హెచ్డిడిలో ఏంటంటే రొటేట్ అవుతూ వర్క్ వస్తుంది. అండ్ హెచ్డిడికి వచ్చేసరికి అలాగే ఏముండదు, జస్ట్ ఇక్కడ మనకి పార్ట్స్ అనేవి ఏం మూవ్ కాదు, జస్ట్ ఒక స్టెబిలిటీగా ఉంటుంది. సో స్టెబిలిటీలో మనం ఏదైతే మనం డేటా స్టోరేజ్ చేస్తే సేవ్ అవుతుంటాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.